दर्शनम् भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। प्रथमतः वेदिकायाम् उपस्थिताः परमहंस परिव्राजकाचार्याः जगद्गुरवः श्रीमन्तः ब्रह्मानंद सरस्वती महाभागाः तेषां स्वामिनां कृते साष्टांगप्रणामाः समर्प्यन्ते। एवं सभायां समुपस्थिताः ये विद्वांसः सर्वानपि तान् विदुषः अभिवन्दनं करोमि। सर्वेषां कृते अपि अभिवन्दनं करोमि। ईशावास्योपनिषदि चतुर्थमन्त्रेण अनेजदेकं मनसो जवीयो इत्यादि मंत्रेण आत्मतत्वं वर्णितम् अस्ति। तत् आत्मतत्वं यथाभाष्यं वर्णयितुं मया कश्चन यत्नः क्रियते। तदर्थं प्राक् ये मंत्राः सन्ति संक्षेपेण संदर्भः उच्यते। तेषां मंत्राणाम् अर्थः प्रतिपाद्यते, संदर्भः उच्यते। सभा निर्वाहकैः इदं सूचितम् अस्ति। आंध्रभाषायां वदन्तु इति। अतः सर्वेषां सौकर्याय आंध्रभाषायां वक्तुं मया यत्नः क्रियते। తెలుగులో చెప్పమని అన్నారు కాబట్టి అందరికీ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈశావాస్యోపనిషత్తులో 4వ మంత్రం అనేజదేకం మనసోజవీయో అనే మంత్రం ఉన్నది. ఆత్మతత్వాన్ని ఆ మంత్రం వర్ణిస్తోంది. ఈశావాస్యోపనిషత్తు ప్రత్యేకంగా నేను తీసుకోవడానికి కారణం కూడా ఏమంటే, బ్రహ్మసత్యం జగన్మిథ్య అని అంటున్నారే,
బ్రహ్మ మాత్రమే సత్యము, ఈ ప్రపంచమంతా కూడా అసత్యము, మిథ్య అని అంటున్నారే. మరి ఈ ప్రపంచంలో మనం జీవనం గడుపుతున్నాం కదా, ఇదంతా ఉచితము కాదా, యుక్తము కాదా అని ఒక ప్రశ్న. పైగా జ్ఞానాదేవతు కైవల్యం అని చెప్పి, జ్ఞానము వల్లనే, బ్రహ్మజ్ఞానము వల్లనే మోక్షము లభిస్తుంది అని చెప్తున్నారు. కర్మల వల్ల మోక్షము లభించదు అని కూడా చెప్తున్నారు. పైగా కర్మలు మోక్షానికి ప్రతిబంధకాలని కూడా చెప్తున్నారు. ఎందువల్లంటే ఏదో ఒక ఫలాన్ని ఆశించి మనం కర్మలని ఆచరిస్తాం, ఆ ఫలాన్ని పొందుతున్నాం. ఆ ఫలము ఎంతటి ఫలమైనా కావచ్చు, స్వర్గరూప ఫలమైనా కావచ్చు, పరలోకంలో ఉన్నటువంటి లేదా ఇహలోకంలో ఉన్నటువంటి పుత్ర పశ్వాది సంపత్తైనా కావచ్చు. దీనివల్ల మోక్షానికి మరింత ప్రతిబంధకమే కదా. ఎందుకంటే ఈ ఫలాలన్నీ అనుభవించాలిగా. నిజంగా స్వర్గం అనే ఫలం వస్తే అక్కడ ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు ఆ సుఖాలను అనుభవిస్తూనే ఉండాలిగా. ఇన్ని సంవత్సరాలు మోక్షము పొందే అర్హతని కోల్పోయాం కదా. పైగా అటువంటి ఫలం లభిస్తే ఎంత ప్రమాదమో కూడా శాస్త్రంలో చెప్పబడింది. ఆ స్వర్గం లాంటి ఫలం లభిస్తే ఎంత ప్రమాదమో. ఎందుకంటే అక్కడ మహావాక్యాల యొక్క ఉపదేశము లేదు, తత్వచింతన లేదు, మోక్షానికి కావలసినటువంటి ప్రయత్నాలు లేవు. కేవలం మానవ జన్మ లభించినప్పుడే, ఈ భూలోకంలోనే ఈ మానవ జన్మే చాలా అత్యుత్తమమైనటువంటి జన్మ అని చెప్పబడింది శాస్త్రంలో. కాబట్టి మానవ జన్మ లభించినప్పుడు మనము ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉన్నది. మోక్షాన్ని పొందడానికి అవకాశమైతే ఉన్నది. గురూపదేశము ఉన్నది. మనము కూడా ఆ సాధన చతుష్టయాన్ని సంపాదించడానికి అర్హత ఉన్నది. అందుకే దేవతలు కూడా మానవులని చూసి ఈర్ష్యపడతారు అని చెప్పి కూడా శాస్త్రం చెప్తోంది. మనకి అవకాశం లేదే, ఈ స్వర్గలోకంలో మోక్షాన్ని పొందడానికి తగిన అవకాశం లేదే, చూడు వాళ్ళు మానవులు ఎంత అదృష్టవంతులు అని చెప్పి మనల్ని చూసి దేవతలు ఈర్ష్యపడతారట. కాబట్టి ఈ సంఘటనల వల్ల మనకి తెలిసింది ఏమిటంటే, జ్ఞానము వల్లనే మోక్షం లభిస్తుంది, కర్మల వల్ల మోక్షము లభించదు సరికదా. మోక్షానికి ప్రతిబంధకాలుగా కూడా ఉన్నాయని చెప్పినప్పుడు ఇది సాధారణంగా మనం విన్న మాటలివి. అయితే సామాన్యంగా అందరికీ ఒక సాధారణమైనటువంటి సందేహం కలుగుతుంది. అయితే మనం కర్మలు చేయడం అనేది, కర్మలు అంటే విహిత కర్మలు, శాస్త్ర విహిత కర్మలు అని అర్థం. అయితే మనం అందరం కూడా కర్మలు చేయడము మానేద్దామా? కర్మలు చేయడం వల్ల ఫలం లేదంటున్నారు కదా.
పైగా మోక్షానికి ప్రతిబంధకం అని అంటున్నారు కదా. కాబట్టి కర్మలు చేయడం మానేద్దామా అని చెప్పి ఒక సందేహం కూడా కలుగుతుంది, ఈ కర్మల వల్ల నాకేమీ ఉపయోగం లేదు కదా అని. ఇటువంటి సందేహాలకన్నిటికీ కూడా ఈశావాస్యోపనిషత్తు సమాధానం చెప్తుంది. ఉపనిషత్తులలో మొట్టమొదటి ఉపనిషత్తుగా కీర్తింపబడుతున్నటువంటి ఈ ఉపనిషత్తులో ఇటువంటి సందేహాలన్నిటికీ కూడా సమాధానము ఉన్నది. ప్రధానంగా మనబోటి వాళ్ళకి కర్మలని ఆచరిస్తూ జీవనయాత్ర గడుపుతున్నటువంటి మనబోటి వాళ్ళకి తగిన ఉపదేశము చేసే ఉపనిషత్తుగా ఈశావాస్యోపనిషత్తుని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈ ఉపనిషత్తులో మొదటి 2 మంత్రాలు కూడా మొదటి మంత్రం ఎవరికైతే తత్వజ్ఞానము కలిగినదో, ఆత్మజ్ఞానము కలిగినదో, బ్రహ్మజ్ఞానము కలిగినదో పరోక్ష జ్ఞానము అని అర్థం, అపరోక్ష జ్ఞానము కాదు. వాళ్ళని ఉద్దేశించి మొదటి మంత్రము, మనబోటి వ్యక్తులని ఉద్దేశించి 2వ మంత్రము. 2 మంత్రాలకి సంబంధం లేదు, ఒక మంత్రంతో ఒక మంత్రానికి సంబంధం లేదు. సంబంధము ఉన్నది అని చెప్పి ద్వైతులు చెప్తున్నారు. ద్వైత సిద్ధాంతంలో ఈ 2 మంత్రాలకి సంబంధం ఉన్నది అని, అద్వైత సిద్ధాంతంలో 2 మంత్రాలకి ఎంతమాత్రం సంబంధం లేదు. జ్ఞాననిష్ఠులైనటువంటి సన్యాసులను ఉద్దేశించి మొదటి మంత్రము, ఏ కోరికలు లేక కోరికలను విడిచిపెట్టినటువంటి మోక్ష మార్గంలో ఉన్నటువంటి సన్యాసులను ఉద్దేశించి, పరివ్రాజకులను ఉద్దేశించి మొదటి మంత్రము, మనబోటి సంసారంలో భార్యాపుత్రులతో ఉన్నటువంటి మనందరికీ చెప్పినటువంటి మంత్రము, మంత్రోపదేశము 2వ మంత్రము. మొదటి మంత్రంలో సంక్షిప్తంగా చెప్తాను, ఎందుకంటే ఈ 2 మంత్రాలకి భావమేమిటో తెలుసుకుంటే ఆత్మతత్వం గురించి ఎందుకు చెప్పవలసి వచ్చింది, ఎలా చెప్పారు, దాని స్వభావం ఏమిటి అన్నది మనకి కొంత బాగా అవగాహన అవుతుంది. కాబట్టి ఈ 2 మంత్రాలకి సంబంధించినటువంటి భావాన్ని సంక్షేపంగా మనం తెలుసుకుందాం. మొదటి మంత్రము ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనం. ఇది మొదటి మంత్రం. సామాన్యంగా మంత్రాన్ని చూస్తే అర్థం ఏమిటి అంటే, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. జగత్యాం
ఈ భూలోకంలో, ఈ భూమండలంలో యత్కించిత్ జగత్, ఏ నామరూప వికారాత్మకమైనటువంటి ప్రపంచము సర్వము కూడా, ఇదం సర్వం, ఈ ప్రపంచమంతా కూడా నామరూపాత్మకమైనటువంటి, నామరూప వికారాత్మకమైనటువంటి ప్రపంచమంతా కూడా ఏమి చెయ్యాలి అంటే ఈశావాస్యం, ఆ పరమేశ్వరుని చేత ఈష్టే ఇత్ ఇతి ఈట్, ఈష్ శబ్దం ఆ పరమేశ్వరుని చేత వాస్యం, ఆచ్ఛాదింపతగినది. ఇది మొదటి రెండు భాగాలకి, పాదాలకి అర్థం. ఈ భూమండలం మీద అన్నాడు, ఈ భూలోకంలోనే కాదు, ఉపలక్షణం కోసం చెప్పబడింది. సమస్త లోకాలలో కూడా కనిపించేటువంటి ఈ నామరూప వికారాత్మకమైనటువంటి ప్రపంచమంతా కూడా పరమేశ్వరుని చేత ఆచ్ఛాదింపతగినది. ఈ బల్లని ఈ వస్త్రంతో ఆచ్ఛాదింపచేశాం, కప్పివేశాం. ఈ బల్ల భాగం కనిపించకుండా వస్త్రంతో మూసివేశాం, కప్పివేశాం. ఈ ప్రపంచాన్ని పరమేశ్వరుడితో కప్పివేయడం ఏమిటి? ఇదేమన్నా బట్టతో కప్పివేయడానికి? పరమేశ్వరునితో కప్పివేయాలి ఏమిటి? పరమేశ్వరుడి చేత కప్పివేయడం కుదురుతుందా అంటే దానికి అర్థం ఏమిటంటే, కప్పివేస్తే అదంతా దుర్గంధం. అది దుర్గంధాన్ని సుగంధంతో కప్పివేస్తే దుర్గంధం పైకి రాకుండా ఉంటుంది. ఈ నామరూప వికారాత్మకమైన ప్రపంచం కూడా అంతే. కప్పివేస్తే, కనిపించకుండా ఆచ్ఛాదింపచేస్తే ఇక అది బహిర్గతం కాదది. అంటే అది సత్య పదార్థం కాదది, పరమేశ్వరుడే సత్య పదార్థము, పరమాత్మే సత్యము. పరమాత్మ కంటే భిన్నమైనటువంటి ప్రతి వస్తువు కూడా అసత్యమే. కాబట్టి ఇదంతా కూడా విడువతగినది అని అర్థం. దీనంతటినీ కూడా, ఇదంతా కూడా, ఈ నామరూప వికారాత్మకమైన ప్రపంచమంతా కూడా రజ్జు సర్పము వలె సత్యము కాదిది. రజ్జు సర్పంలో రజ్జువు సత్యం కానీ సర్పము సత్యం కాదు కదా. అదేవిధంగా ఇదంతా కూడా బ్రహ్మ వివర్తం. ఇదంతా కూడా రజ్జు వివర్తము సర్పం అన్నట్టుగా బ్రహ్మ వివర్తం ఇది. అంటే వస్తుతః అక్కడ ఉన్నది రజ్జువే సర్పంలా కనిపిస్తోంది మన అజ్ఞానం వల్ల. వస్తుతః అక్కడ ఉన్నది పరమాత్మే, మన అజ్ఞానం వల్ల అది పరమాత్మగా కనిపించకుండా సర్పంలాగా, ఈ ప్రపంచంలాగా కనిపించింది. కాబట్టి యథార్థముగా ఈ ప్రపంచము లేదు. కాబట్టి పరమాత్మే సత్యము అని తెలుసుకుని ఆ భావనతో, పరబ్రహ్మమే సత్యమని తెలుసుకుని అటువంటి జ్ఞానముతో ఈ ప్రపంచమంతా కూడా
ఆచ్ఛాదింపదగినది అంటే విడువతగినది అని అర్థం. తేన త్యక్తేన భుంజీథాః. భుంజీథాః అంటే పరిపాలించుకొనుము అని అర్థం, రక్షించుకొనుము అని అర్థం. పాలనం అర్థం ఇక్కడ, రక్షించుకొనుము అని అర్థం. దేనితో రక్షించుకోవాలి? మంత్రంలో ఏమున్నది? తేన త్యక్తేన భుంజీథాః అని ఉంది. త్యక్తము అంటే విడువతగినది, విడువబడినది అని అర్థం. విడువబడినది ఏదో దానితో నువ్వు రక్షించుకొనుము, నిన్ను నీవు రక్షించుకొనుము అని అర్థం వచ్చింది. విడువబడినది అంటే అది మరణించినదైనా కావచ్చు, పూర్తిగా వదిలిపెట్టబడినది కావచ్చు. విడువబడిన పుత్రుడు కానీ మరణించిన పుత్రుడు కానీ రక్షించడానికి సమర్థులు కారు. త్యక్తము అంటే విడువబడినది లేదా మరణించినది, దానివల్ల ఏమి ఉపయోగము? కానీ మంత్రంలో ఏమున్నది? అటువంటి త్యక్త వస్తువుతో, విడువబడినటువంటి వస్తువుతో నిన్ను నీవు రక్షించుకొనుము అని ఉంది. రక్షించుకోవడం ఎలాగూ? కాబట్టి శంకర భగవత్పాదులు త్యక్త పదానికి త్యక్తము అని అర్థం కాదు, త్యాగము అని అర్థం చెప్పారు. తేన త్యక్తేన భుంజీథాః. అట్టి త్యాగంతో, ఈ సర్వము కూడా విడువతగినది కదా, అట్టి త్యాగంతో నిన్ను నీవు రక్షించుకొనుము. ఏషణాత్రయం ఏదైతే ఉన్నదో, పుత్రైషణ, లోకైషణ, విత్తైషణ అని చెప్పి ఏషణాత్రయం ఏదైతే ఉన్నదో, ఏషణ అంటే కోరిక, మమకారం, పుత్రుల యందు మమకారం, ధనమందు మమకారం, లోకములందు స్వర్గాది ఫలములందు మమకారం, ఏషణాత్రయము. ఈ ఏషణాత్రయాన్ని విడిచిపెట్టాలి. అట్టి త్యాగముతో, ఏషణాత్రయ త్యాగముతో భుంజీథాః రక్షించుకొనుము. నువ్వు రక్షించుకోవాలి అంటే ఈ ఏషణాత్రయాన్ని వదిలిపెట్టాలి. మా గృధః కస్య స్విద్ధనం. ఎవరి ధనాన్ని కూడా మా గృధః ఆశించవద్దు. దీనికి, ఈ మంత్రపాదానికి లోకంలో తమకిష్టమైన రీతిలో అన్వయించుకుంటున్నారు దీన్ని. మా గృధః కస్య స్విద్ధనమని ఉపనిషత్తు చెప్పింది. ధనమందు కస్య స్విద్ధనమని కూడా ఉంది. ఎవరి ధనాన్ని ఆశించకని చెప్తోంది ఉపనిషత్తు. కాబట్టి ఎవరి వస్తువుల్ని ఆశించకే అని చెప్పి అర్థమని చెప్పి, దురాశ వద్దు, పేరాశ వద్దు, ఎవరి ధనాన్ని ఆశించకు అని చెప్పి అర్థమని చాలామంది దీనిని అనుకూలంగా, తమకు అనుకూలంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఉపనిషత్తు ఆ అర్థాన్ని చెప్పటం లేదు. మా గృధః కస్య స్విత్ ధనం. స్విత్ నిపాత, రెండు పక్షాలు. శంకర భగవత్పాదులు రెండు రకాలుగా వ్యాఖ్యానం చేశారు ఈ వాక్యాన్ని. మా గృధః కస్య స్విద్ధనమని. మొదటి పక్షంలో స్విత్ అనే నిపాత అనర్థకం, అర్థమేమీ లేదు. మా గృధః కస్య ధనం. ఎవరి ధనాన్ని కూడా, అది నీదైనా మరొకటిదైనా, అక్కడే వ్యాఖ్యానం విశేషం. మరొకటిదేని కాదు అర్థం, అది నీదైనా పరులదైనా ఎవరిదైనా కూడా మా గృధః కాంక్షించవద్దు. ఎందువల్ల? పరమాత్మే సత్యము అని చెప్పి భావనతో సర్వము నీ చేత విడువబడినది,
ఏషణాత్రయాన్ని నీవు విడిచిపెట్టినావు. కాబట్టి పరమాత్మే సత్యం అన్నప్పుడు ధనము సత్యమా? పరమాత్మ కంటే వ్యతిరిక్తమైనటువంటిది సర్వము అసత్యమే. కాబట్టి ఎవరి ధనాన్ని కూడా, ఎవరి వస్తువుని కూడా, అది నీదైనా పరులదైనా కూడా మా గృధ కాంక్షించవద్దు. ఇది చెప్దాం. ఇవి ఆలోచించవలసిందే. మా గృధ కస్య కస్య ధనం అని ఉంటుంది. అంటే చెప్తా, ఈ రెండు పక్షాలు అయిన తర్వాత ఆలోచన చేద్దాం. ఈ మొదటి పక్షంలో స్విత్ అనేది అనర్థక నిపాత అన్నారు. అంటే ఎవరి ధనాన్ని కూడా, కస్యాపి ఎవరి ధనాన్ని కూడా, నీదైనా లేక పరులదైనా ఎవరి ధనాన్ని కూడా నీవు ఆశించవద్దు. ఎందువల్ల? పరమాత్మే పరమార్థము అనే భావనతో సర్వము నీ చేత విడువబడినది. కాబట్టి ఇదంతా కూడా అసత్యమే. కాబట్టి నీదైనా పరులదైనా అసత్య వస్తువు కాబట్టి దానిని ఆశించవద్దు. మా గృధ, ఇది మొదటి పక్షం. రెండో పక్షంలో స్విత్ అనే నిపాతికి ఆక్షేపం అనే అర్థం. ఈ ఆక్షేపం అనే అర్థం మొదటి పక్షంలో కుదరదు. కాబట్టి రెండో పక్షంలో స్విత్ అనే నిపాతికి ఆక్షేపం అనే అర్థం చెప్పి, ఎవరి ధనం ఉందనిగాక నువ్వు కోరుకోవడానికి ఆక్షేపం. ఎవరికి ధనం ఉందనిగాక నువ్వు ఎవరికి ఉంది ధనము నువ్వు కోరుకోవడానికి ఆక్షేపం. ఎందువల్లంటే పరమార్థమైనటువంటి పరమాత్మే సత్యమని చెప్పబడి ఏషణాత్రయము విడిచిపెట్టబడి, ఈ సందర్భంలో నేను అంటే నేను స్వస్వరూపం, పరమాత్మ స్వరూపం నేను కాబట్టి, నేను పరమాత్మనే కాబట్టి, అసంగోహ్యయం పురుష కాబట్టి, ఈ పురుషుడికి దేనితోనూ సంబంధం లేదు కాబట్టి నాకు దేనితోనూ సంబంధం లేదు. నాది అనేది ఏమున్నది? నాది అని, అందుకే యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయోహ అన్నారు అధ్యాస భాష్యంలో. నాది అని ఎక్కడున్నది? నాకు సంబంధించినదంటూ ఏం లేదు, సంబంధమే లేదు కదా దేనితోనూ. కాబట్టి ఎవరి సొత్తని ఉందిగాక నువ్వు కోరుకోవడానికి, ఇది రెండవ పక్షం. ఆక్షేపార్థకంగా చెప్పుకుని రెండో పక్షం. మొదటి పక్షంలో శాస్త్రులు గారు చెప్పినట్టుగా ఎవరికీ ధనం లేదు, కస్యాపి ఎవరికీ ధనం లేదు, పరుడికి లేదు, తనకీ లేదు, ఎవరికీ ధనం లేదు. కాబట్టి మా గృధ కోరుకోవద్దు అని చెప్పి, ఇదంతా కోరికలను విడిచిపెట్టిన వ్యక్తులను ఉద్దేశించి చెప్పబడిన మంత్రం. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా ఆనందగిరి వ్యాఖ్యానాల్లో వాట్లల్లో ఎన్నో యుక్తులు చెప్పారు. ఇప్పుడు స్వర్గాది ఫలాలు కావాలి అంటే డబ్బు కావాలి, ధనం కావాలి, యజ్ఞ సామగ్రిని మనం సంపాదించుకోవాలి కదా. యజ్ఞ సామగ్రిని సంపాదించుకోవాలంటే ధనం కావాలి. సర్వము పరమాత్మ స్వరూపమేని భావించి, పరమాత్మ వికారమే అని భావించి విడిచిపెట్టాలని చెప్పిన తర్వాత ధనం ఎక్కడ ఉన్నది? పైగా ఈ దేనిని కాంక్షించవద్దు అని చెప్పి కోరికను నిషేధించింది, కోరిక వద్దు అని చెప్పింది. స్వర్గాది ఫలాల్లో వాట్లల్లోనూ కోరిక ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఈ మంత్రము పూర్తిగా
ఏషణాత్రయాన్ని విడిచిపెట్టినటువంటి సన్యాసులను ఉద్దేశించి, పరివ్రాజకులను ఉద్దేశించి చెప్పినటువంటి మంత్రం. రెండో మంత్రం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగుం సమాహ ఏవం త్వయి నాన్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఇది రెండో మంత్రం. ఇక రెండో మంత్రం ఏం చేసింది? కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగుం సమాహ. నీకు పూర్ణాయుర్దాయం 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా నీవు జీవించాలి అని నువ్వు అనుకుంటే, కోరిక జిజీవిషేత్ అక్కడే ఉంది విశేషం, కోరిక. అక్కడ కోరిక ఉండద్దు అన్నాడు. జీవించాలని కోరిక ఉండద్దు, మరణించాలని కోరిక ఉండద్దు, ఏ కోరిక ఉండద్దు. వ్యాఖ్యానంలో జీవించాలని కోరిక ఉండద్దు అంటే మరణించాలని కోరిక ఉండాలా? అది ఉండద్దు. జీవితంలోనూ కోరిక ఉండద్దు, మరణంలోనూ కూడా కోరిక ఉండద్దు అన్నారు వ్యాఖ్యానంలో. మాకాంక్షి. కాబట్టి జిజీవిషేత్ కోరిక. నీవు ఒకవేళ 100 సంవత్సరాలు జీవించాలనే కోరిక నీకుంటే, ఒకవేళ కోరిక ఉంటే, అప్పుడు నువ్వేం చేయాలి అంటే కుర్వన్నేవేహ కర్మాణి ఇహ. ఈ మానవ జన్మ లభించింది ఎంతో పుణ్యం చేసుకుంటే మానవ జన్మ లభించింది. కాబట్టి ఈ మానవ జన్మలో మానవుడిగా మనం పుట్టాం కాబట్టి కుర్వన్నేవ కర్మాణి, నీకు విహితమైన కర్మలంటే నీకు ఇష్టం వచ్చిన పనులు చేసేమని అర్థం కాదు. శాస్త్రవిహితమైనటువంటి అగ్నిహోత్రాది కర్మలని కుర్వన్నేవా చేస్తూనే జీవించుము. నిజంగా నీకు జీవించాలనే కోరుకుంటే జీవించు. ఎలా జీవించాలి? నీకు విధింపబడినటువంటి విహిత కర్మలని, ఏ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తూనే నీవు జీవించుము. అంతేగాని కర్మలను ఆచరించకుండా నీకు జీవించాలనే కోరిక ఉంది కాబట్టి జీవించేయడం కాదు. కర్మలని ఆచరిస్తూ, విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తూ నీ జీవనము సాగించుము. ఏవం త్వయి, విశేషం ఏవం త్వయి నా కర్మ లిప్యతే నరే. చివరి మంత్రంలో చివరి పదం నరే. నరే పదాన్ని ముందుకు తెచ్చుకోవాలి. ఏవం త్వయి నరే. ఎందువల్ల? నరే త్వయి, నువ్వు ఇంకా ఏమనుకుంటున్నావు? నువ్వు మానవుణ్ణి అనుకుంటున్నావు. నువ్వు ఏవం నరే త్వయి ఏమనుకుంటున్నావు? నువ్వు పరమాత్మవు నువ్వు. కానీ పరమాత్మను అని చెప్పి నువ్వు అనుకోవటం లేదు. నరే మానవుణ్ణి అనుకుంటున్నావు నువ్వు. ఇంకా ఈ అభిమానం పోలలేదు నీకు. నేను మానవుడును, నేను బ్రాహ్మణుడును అనే అభిమానం నీకు ఇంకా పోలేదు. నరాభిమానం ఇంకా నీకు ఉన్నది. ఏవం త్వయి నరే, నేను పరమాత్మనే అని నీవు ఇంకా తెలుసుకోలేదు. ఇంకా ఆత్మజ్ఞానం నీకు కలగలేదు, స్వస్వరూప జ్ఞానం కలగలేదు. ఏవం త్వయి నరే ఇతః నాన్యథా అస్తి. ఇతః అన్యథా నాస్తి. ఇతః ఇంతకంటే, ఎంతకంటే? ఈ అగ్నిహోత్రాది కర్మలు చేయడం కంటే అన్యథా నాస్తి, మరొక ఉపాయము లేదు. నీవు జీవించాలని అనుకుంటే నీకు విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ జీవించు. నరాభిమానము కలిగినటువంటి నీకు కర్మలని ఆచరించడం కంటే మరొక ఉపాయము లేదు. న కర్మ లిప్యతే నరే. నరే ముందుకు వచ్చేసింది. న కర్మ లిప్యతే ఏమన్నారు? మరొక ఉపాయము లేదు. ఏ మరొక ఉపాయము వల్ల నీవు నా కర్మ లిప్యతే,
నీకు అశుభం అమంగళకరములైనటువంటి కర్మలు అంటవు. నా కర్మ లిప్యతే, అమంగళకరములైనటువంటి కర్మలు నీకు అంటవు అని నీవు భావిస్తున్నావో, ఏ మరొక ఉపాయం వల్ల, ఏదో మరొక ఉపాయం ఉందనుకుంటున్నావు నువ్వు. కర్మలను అగ్నిహోత్రాది కర్మలను ఆచరించడం కంటే వేరే ఉపాయం ఏదో ఉందనుకుంటున్నావు నువ్వు. ఆ ఉపాయం వల్ల నా కర్మ లిప్యతే, అమంగళకరములే కర్మ అంటే కర్మ సామాన్యం అర్థం కాదు. అమంగళకరములైనటువంటి అశుభ కర్మలు నాకు అంటవు అని చెప్పి నీవు భావిస్తున్నావు. అటువంటి ఉపాయము లేదు. ఏవం త్వయి అన్యథ ఇతః, ఇంతకంటే అన్యథా నాస్తి, మరొక ఉపాయము లేదు. ఏ మరొక ఉపాయం వల్ల నీకు కర్మలు అంటవు నువ్వు అనుకుంటున్నావో అటువంటి మరొక ఉపాయము లేదు. అంటే అశుభ కర్మలు నీకు అంటకుండా ఉండాలి అంటే నిజంగా నీవు 100 సంవత్సరాలు జీవించాలని కోరిక కలిగి ఉంటే నీవు విహిత కర్మలు ఏవైతే కుర్వన్నేవేహ కర్మాణి, నీకు విధింపబడినటువంటి, ఒకడికి అగ్నిహోత్రం విధింపబడుతుంది, మరొకటి విధింపబడుతుంది. మరొకటికి గృహ యజమాని, గృహాన్ని భార్యాపుత్రుల్ని జాగ్రత్తగా పోషించుకునే బాధ్యత. అనేక కర్మలు అంటే అగ్నిహోత్రం చేయాలనే కాదు, యజ్ఞం చేయాలనే కాదు, మనకి విధింపబడినటువంటి కర్మలు. వేదాధ్యయనం చేయాలి, వేదాధ్యయనంలో అధికారం లేనివాడు మరొక అధ్యయనం చేయాలి, పురాణ అధ్యయనం చేయాలి. అన్నీ ఎవరికి వాళ్ళకి కర్మలు విధింపబడ్డాయి. కాబట్టి నీవు కర్మలని ఆచరిస్తూనే నీ జీవనయాత్ర గడుపు. నువ్వు అనుకున్న 100 సంవత్సరాలు జీవించు. ఎందువల్ల నేను ఈ ఉపదేశం చేయాల్సి వచ్చింది? ఉపనిషత్తు చెప్తోంది ఎందువల్ల. కర్మలను చేస్తూనే జీవించని. ఏవం త్వయి నరే, నరాభిమానం పోలేదు నీకు. అహం బ్రాహ్మణ అనుకుంటున్నావు నువ్వు ఇంకా. కాబట్టి నరాభిమానం, నీవు స్వస్వరూప జ్ఞానం కలగలేదు నీకు, ఆత్మజ్ఞానం కలగలేదు. కాబట్టి నీకు ఇంతకు మించి వేరే ఉపాయము లేదు. కర్మలను ఆచరించడం కంటే మరొక ఉపాయం లేదు. ఏ కర్మలని, ఏ మరొక ఉపాయం ఇంకా నువ్వేదో ఉందని అనుకుంటున్నావు నువ్వు. ఏ మరొక ఉపాయం ఏదో ఉంది, పైన ఎక్కడో ఉందనుకుంటున్నావు. ఈ కర్మలను ఆచరించడం కంటే నాకు ఇంకా ఏదో మంచి ఉపాయం ఉందనుకుంటున్నావు. దానివల్ల నాకు అశుభ కర్మలు అంటవు, నేను ఎంతో గొప్పవాడిని అవుతాడని అనుకుంటున్నావు. ఏమీ లేదు, అటువంటి మరొక ఉపాయము ఏమీ లేదు. నీకు శాస్త్రవిహిత కర్మలను ఆచరించడం కంటే మరొక ఉపాయము ఏమీ లేదు. ఇది 2వ మంత్రానికి అర్థం. ఇక్కడ ద్వైత సిద్ధాంతంలో పూర్వపక్షం ఏమిటంటే, వాళ్ళ సిద్ధాంతం ఏమిటంటే, మొదటి మంత్రం చేత జ్ఞాననిష్ట చెప్పబడినది. ఎవరికి జ్ఞాననిష్ట కలిగినదో వాళ్ళకి కర్మలు విధింపబడుతున్నాయి అని చెప్పి ద్వైతుల మతం. ఈ 2 మంత్రాలకి సంబంధం ఉన్నది అని చెప్పి, ఎవరికి జ్ఞాననిష్ట కలిగినదో వాళ్ళని ఉద్దేశించి కర్మలు విధింపబడుతున్నాయి. వాళ్ళు అందుకే జ్ఞానకర్మ సముచ్చయము వాళ్ళ సిద్ధాంతం. జ్ఞానము కర్మ సముచ్చయం. దీనికి శంకర భగవత్పాదులు ఒక చక్కని మాట అన్నారు. ఈ జ్ఞాన కర్మల యొక్క విరోధము పర్వతాదులని కంపించడం, తొయ్యడం ఎవరి తరము కాదో, ఈ జ్ఞానకర్మ విరోధాన్ని కదపడం ఎవరి తరము కాదు. జ్ఞానము కర్మ రెండిటికీ విరోధము శాశ్వతమైనది. పెద్ద గడ్డిమోపు అంత పెద్ద నిప్పు, రెండింటినీ కలిసి ఉండమంటే కలిసి ఉంటాయా? ఆ రెండిటికి సహవాసము అసంభవము కదా. సహవాసం అసంభవమైనప్పుడు ఇవి కూడా, జ్ఞానకర్మలు కూడా అటువంటివి. అగ్ని సహవాసం ఉన్నప్పుడు గడ్డి భస్మమైపోయినట్టుగా ఈ కర్మలు కూడా గడ్డి లాంటివి. ఈ కర్మలు కూడా జ్ఞానం అనేటువంటి అగ్ని సహవాసం వల్ల కర్మలు భస్మం అయిపోతాయి. కర్మలే లేనప్పుడు జ్ఞానానికి కర్మలకి సహవాసము ఎక్కడా?
కాబట్టి జ్ఞానకర్మ పైగా ఈ మంత్రాలకి సంబంధం చెప్పి తేన త్యక్తేన భుంజీతా అని చెప్తున్నారు. సమస్తము త్యాగం చెయ్యి, త్యాగము చేతనే నిన్ను నువ్వు రక్షించుకోవాలని చెప్పి సమస్తము త్యాగం చేయాలని చెప్పి ఇక్కడ చెప్పి, ఏ కోరిక మా గృధ, ఏ కోరిక పెట్టుకోవద్దని ఇక్కడ చెప్పి, మళ్ళీ జిజీవిషేత్ శతకం సమాహని చెప్పి 100 సంవత్సరాలు జీవించాలని అనుకుంటే కోరిక ఎక్కడుంది? అసలు కోరికే వద్దని చెప్పి మళ్ళీ కోరిక ఉంటే అనే మాట ఎక్కడ కుదురుతుంది? కాబట్టి ఇది పూర్తిగా గృహస్థులకి ఉద్దేశింపబడిన మంత్రము. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, లోకంలో ఒక అపప్రథం ఉన్నది. అద్వైత వేదాంతము సర్వము మిథ్యని చెప్తోంది, ప్రపంచమంతా మిథ్యని చెప్తోంది, భార్యాపుత్రులు మిథ్యని చెప్తోంది, ఏది నీ దగ్గర ఉన్న డబ్బు మిథ్యని చెప్తోంది. మరి డబ్బు మిథ్య అయితే డబ్బుని ఎందుకు సంచిలో వేసుకుంటున్నాం మనం? ఇంత చెప్పి ఇదంతా మిథ్య కదా, ఏ కర్మలు చెయ్యొద్దనే చెప్తోంది కదా అని ఒక చిన్న అపప్రథం ఉన్నది. కానీ ఉపనిషత్తు అలా చెప్పలేదు. అధికారి భేదంతో ఇక్కడ పరివ్రాజకులు అధికారి, ఇక్కడ ముముక్షువులు పరివ్రాజకులు అధికారి, ఇక్కడ గృహస్థులు అధికారి. అయితే దీని మీద కూడా ఒక ప్రశ్న, చివరిగా ఒక చిన్న ప్రశ్న ఉన్నది. మరి కర్మలు వల్ల ఏమీ ఉపయోగం లేదన్నప్పుడు మరి వేదమే కదా కర్మల్ని విధిస్తోంది. దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత అని చెప్పి స్వర్గాన్ని కోరుకునేటువంటి వాడు దర్శపూర్ణమాస యాగాలని చెయ్యమని చెప్తోంది కదా, చేయాలని చెప్తోంది కదా. మరి కర్మల్ని ఎందుకు చెప్తున్నట్టు అంటే, కర్మలు కూడా మోక్షానికి పరంపరయా కారణము. జ్ఞానానికి త్యాగము, ఏషణాత్రయ సన్యాసము చేసినటువంటి వారికి మోక్షముతో వ్యవధానము లేదు, కర్మలని ఆచరిస్తున్న వాళ్ళకి మోక్షముతో కొద్దిపాటి వ్యవధానము ఉన్నది. ఏంటంటే, కర్మలని మనకి విధింపబడినటువంటి అగ్నిహోత్రాది కర్మలు ఏవైతే ఉన్నాయో, మనకి విధింపబడినటువంటి అగ్నిహోత్రాది కర్మలని ఆచరించినందువల్ల ఏమి జరుగుతుంది అంటే, మనస్సుకి స్వచ్ఛత కలుగుతుంది, మనస్సు పరిశుద్ధమవుతుంది, శుద్ధి కలుగుతుంది. మనస్సు పరిశుద్ధము కానంత వరకు మోక్షము పొందేటువంటి యోగ్యత లేదు, అర్హత లేదు. నా మనసంతా కూడా ఈ లౌకికమైనటువంటి విషయాల మీద ప్రసరించినప్పుడు నా మనసంతా కూడా చిత్తము పరిశుద్ధము కాకుండా, ఎందువల్ల పరిశుద్ధము కాలేదు అంటే ఆందోళన, ఏకాగ్రత లేకపోవడమే పరిశుద్ధము కాకపోవుట అని అర్థం. దేని మీద? ఆ పరమాత్మ మీద మన మనస్సు నిలపాలి కదా. ముందు పరమాత్మ మీద మనస్సు నిలపాలి కదా. నీ మనస్సు వేరే వాటి మీద ఏకాగ్రమైనప్పుడు పరమాత్మ మీద ఎలా నిలుపుతావు నువ్వు? కాబట్టి కర్మలని ఆచరించినందువల్ల మనసు పరిశుద్ధమై మోక్షానికి అర్హత లభిస్తుంది. కాబట్టి ఈ నీకు విధింపబడినటువంటి కర్మలని నిష్కామ బుద్ధితో, అది విశేషం, నిష్కామ బుద్ధితో ఎటువంటి కోరికలను ఆశించకుండా చెయ్యి. యజ్ఞయాగాదులు, దర్శపూర్ణమాస యాగాలు అన్నీ చెయ్యి, అగ్నిహోత్రం చెయ్యి, అన్నీ చెయ్యి. కానీ కోరికలని లేకుండా, స్వర్గాది ఫలాల్లో ఆసక్తి లేకుండా, కాంక్ష లేకుండా, ఉపాసనలని జోడించి, పైగా జ్ఞానకర్మ సముచ్చయమని కూడా ఉంది ఇక్కడ. జ్ఞానము అంటే పరోక్ష జ్ఞానం, విద్య, అపర విద్య. అదే ఉపాసనలు అంటే ఉపాసనలని జోడించి
ఆయా కర్మలని నిష్కామ బుద్ధితో కానీ ఆచరించినట్లయితే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ఆ బ్రహ్మలోకంలో హిరణ్య గర్భుడు బ్రహ్మోపదేశము చేస్తాడు. ఆయనకి కూడా మోక్షం ఇంకా లభించలేదు. ఆయన కూడా మోక్షం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అందరికీ బ్రహ్మోపదేశం చేసి వాళ్ళతో పాటు తను కూడా ముక్తుడవుతున్నాడు. ఆయనకి ఎందుకు మోక్షం కలగలేదు, ఆయనకేం కర్మలు మిగిలిపోయి అని, ఆయనకేంటి ప్రారబ్ధ కర్మ అని. ఆయనకి హిరణ్య గర్భుడికి ఒక పెద్ద ప్రారబ్ధ కర్మ ఏంటంటే ఈ 14 భువనాలని పరిపాలించే అధికారమే ఆయనకున్న పెద్ద ప్రారబ్ధం అని. ఆ అధికారం కూడా పోతే, ఆ ప్రారబ్ధ కర్మ కూడా నశిస్తే ఆయన కూడా ఈ ముముక్షువులందరూ కూడా బ్రహ్మలోకానికి వెళ్ళి ఆయనతో పాటు మోక్షాన్ని పొందుతారు అని చెప్పబడింది. కాబట్టి కర్మలకి ఉపయోగము మోక్షాన్ని పొందడానికి చిత్తశుద్ధిని సంపాదింపచేయుట ద్వారా కర్మలకి మోక్షాన్ని పొందడంలో ఉపయోగం ఉన్నది. కాబట్టి కర్మలని ఎంత మాత్రము విడిచిపెట్టరాదు. కాబట్టి కర్మల వల్ల మోక్షం రాదన్నారు, కర్మల వల్ల జ్ఞానం వల్లనే మోక్షం వస్తుందన్నారు, కర్మలు నిష్ప్రయోజనమా అని కూడా మనం భావించకూడదు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు కదా, అయితే జగత్తులో వ్యవహారం అంతా లేదా, ఇది కూడా భావించరాదు. స్పష్టంగా ఈశావాస్యం 2వ మంత్రం మనల్ని అందరినీ ఉద్దేశించి కుర్వన్నేవేహ కర్మాణి అని చెప్పబడింది. ఈ 2 మంత్రాలు కూడా ఈశావాస్యం కుర్వన్నేవేహ 2 మంత్రాలు కూడా పృథక్ విషయాలు కలిగినవి అని కూడా మనం అనుకున్నాం. అధికారి భేదము కలిగినటువంటివి అని కూడా మనం అనుకున్నాం. కాబట్టి జ్ఞాననిష్ఠులని ఉద్దేశించి కర్మలు విధింపబడ్డాయి అన్నది ఎంత మాత్రము సమంజసం కాదు అని కూడా ఇక్కడ ద్వైత సిద్ధాంతం కూడా నిరాకరింపబడింది. ఇది అయిన తర్వాత అంటే ఈ రెండు మార్గాలలో ఏ మార్గము శ్రేష్టమైనది అని కూడా ఒక ప్రశ్న. శంకర భగవత్పాదులు కూడా దానికి కూడా సమాధానం చెప్పారు. జ్ఞాన మార్గం ఉన్నది, కర్మ మార్గం ఉన్నది. ఏది శ్రేష్టమైనది? మహానారాయణోపనిషత్తులో తైత్రీయ మహానారాయణోపనిషత్తులో న్యాస ఏవ అత్యరేచయతు, సన్యాసమే చాలా గొప్పది. సమర్థత ఉంటే, సామర్థ్యం ఉంటే, ఎందుకంటే ఎట్టి వ్యవధానము లేకుండా నీకు మోక్షం కలుగుతుంది. కాబట్టి న్యాస ఏవ అత్యరేచయతు అని చెప్పి సన్యాస మార్గం ఏదైతే ఉన్నదో ఈ 2 మార్గాలలో, జ్ఞాన మార్గము కర్మ మార్గము 2 మార్గాలలో, లేదా సన్యాస మార్గము లేదా జ్ఞాననిష్ట కర్మనిష్ట 2 నిష్టలలో జ్ఞాననిష్టే చాలా గొప్పది అని చెప్పి శంకర భగవత్పాదులు చివరికి చెప్పారు. దాంట్లో సామర్థ్యము లేనటువంటి వాళ్ళకి కర్మలను ఆచరించి కూడా మీరు మోక్షాన్ని పొందవచ్చు. విహిత కర్మలని నిష్కామ బుద్ధితో ఉపాసనల్ని జోడించి మీరు చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అప్పటికి 11 తపస్సులు కర్మలు చెప్పాడు. చివరి అవరాని నికృష్టాన్ని ఫలాన్ని చెప్తా విచారణ్య వాక్యం పరాకం సన్యాస అని నేనేం చెప్పగలను. నేను చెప్పిన దానికి ఆనందపడి సంతోషిస్తున్నాను. జ్ఞానము గొప్పది అని చెప్పిన తర్వాత 3వ మంత్రము అసూర్యానామ 3వ మంత్రం ఈ లోకములన్నీ కూడా ఎవరు అసురులు అంటే అసూర్యానామ తే లోక అంధేన తమసావృతాః తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకేచాత్మహను జనాః. ఈ మంత్రం ఏం చేసిందంటే జ్ఞాననిష్ట జ్ఞానము గొప్పదని చెప్పడం కోసం అజ్ఞాన నింద చేసింది. ఇది అజ్ఞాని నింద చేసింది.
ఆయా అసూర్యానామ తే లోకా, ఈ లోకాలన్నీ కూడా అసురులు అంటే ఎవరు అంటే రాక్షసులు అనుకుంటున్నాం, దేవతలు కూడా అసురులే అని చెప్పి, అంటే పరమార్థ భావన దృష్టిలో వాళ్ళు దేవతలు కూడా అసురులే. అసురులు అంటే అందరూ అసురులే, పరమాత్మ తప్ప అందరూ అసురులే. వాళ్ళ లోకాలు స్వర్గాది లోకాలన్నీ అసూర్యములే. ఇవన్నీ కూడా అంధేన తమసావృతా, ఈ అజ్ఞానముతో ఆవరింపబడినవి. తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి, ప్రేత్య మరణించిన పిమ్మట, ఈ లోకంలో మరణించిన పిమ్మట అందరూ కూడా తాగుంస్తే ఆ లోకాలని పొందుతారు. ఏ లోకాలు ఎక్కడి నుంచి ప్రారంభం అంటే స్వర్గలోకం ప్రారంభించి చెట్లు చేమల వరకు, స్థావరాంతం వరకు, చెట్లు చేమల వరకు ఆయా జన్మలని పొందుతారు. ఎవరు పొందుతారు? ఏకేచ ఆత్మహనో జనా, ఎవరైతే ఆత్మానం ఘ్నంతి ఇది ఆత్మహనః, ఎవరైతే ఆత్మని చంపుతారో, ఆత్మని చంపడం అంటే ఆత్మని హింసించడం అంటే ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని తెలుసుకోలేని వారు. అంటే ఎవరైతే ఆత్మయందు లేని ధర్మాలని ఆరోపిస్తారో, అశుద్ధత్వము, పాపవిద్ధత్వము ఇత్యాది ధర్మాలని ఆరోపిస్తారో వాళ్ళు ఆత్మని హింసించిన వారు. న్యాయంగా లోకంలో హింసించుట, చంపుట అంటే పొట్ట చీల్చేసి కాళ్ళు చేతులు విరక్కొట్టి చంపుట అని అర్థం. ఇక్కడ ఆత్మహనః అన్నప్పుడు ఇది ఔపచారిక ప్రయోగం. ఇది ఆ విధమైనటువంటి చంపుట కాదు అని చెప్పి, ఎవరైతే యథార్థమైన ఆత్మని తెలుసుకోలేరో, ఆత్మయందు అసత్యమైనటువంటి ధర్మాలని ఆరోపిస్తారో వాళ్ళంతా ఆత్మఘాతకులే చెప్పి, వీళ్ళంతా కూడా ఈ అసూర్య అనేటువంటి లోకాలన్నీ, అంటే స్వర్గలోకం దగ్గర నుంచి చెట్లు చేమల వరకు ఉన్నటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో, లోకములంటే జన్మలు అని అర్థం, ఆయా జన్మలని ప్రేత్య అభిగచ్చంతి, చనిపోయిన తర్వాత వెడతారు అని చెప్పిన తర్వాత అజ్ఞాన నింద చేసి, ఇప్పుడు జ్ఞాననిష్ట గొప్పది అని చెప్పి వచ్చాం కదా మనం. అంటే ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో, ఆత్మఘాతకులు కారో, ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు పరమార్థ ప్రాప్తిని పొందుతారు, మోక్ష ప్రాప్తిని పొందుతారు, వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పి, ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో అని చెప్పి వచ్చి మధ్య మూడో మంత్రంలో అజ్ఞాన నింద, అజ్ఞానము ఎంత నిందార్హమో నింద్యమో మూడో మంత్రం చెప్పిన తర్వాత, ఇప్పుడు ఆత్మతత్వాన్ని ఎవరైతే ఎరుగుతారో అని నువ్వు అన్నావు కదా, ఆత్మతత్వం అంటే ఏమిటి? ఇది ప్రశ్న. ఇంతవరకు ఈ మంత్రాల ద్వారా ఆత్మతత్వము గొప్పది, ఆత్మతత్వాన్ని ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి, అదే నీకు మోక్షానికి సాక్షాత్ సాధనము, అంటే ఆత్మతత్వము అంటే ఏషణాత్రయ సన్యాసం చెయ్యాలి అని చెప్పి ఇదంతా చెప్పిన తర్వాత, సరే ఆత్మ యొక్క స్వరూపం ఎటువంటిది, ఆత్మతత్వం ఎటువంటిది, నాలుగో మంత్రం అది చెప్దామని ప్రారంభం. నాలుగో మంత్రం అటువంటి ఆత్మతత్వాన్ని వర్ణిస్తోంది. అనేజదేకం మనసో జవీయో నైనదేవా ఆప్నువన్ పూర్వమర్షత్, నైనదేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. ఇది మంత్రం. ఈ మంత్రంలో పూర్తిగా ఆత్మతత్వం వర్ణింపబడింది. అనేచత్ ఒక విశేషణం, ఏకం మనసః జవీయః
అనేజదేకం మనసో జవీయో నైనత్ దేవా ఆప్నువన్ ఏనత్ దేవాహ నా ఆప్నువన్ పూర్వమర్షత్. అదొకటి. తద్ధావతః అన్యానత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిస్వా దధాతి. చివరి భాగం. తస్మిన్నపో మాతరిస్వా దధాతి చివరి భాగం. ఇది ఆత్మతత్వాన్ని గురించి చెప్పినటువంటి మంత్రం. ఈ మంత్రం యొక్క వ్యాఖ్యానం చేసి నేను విరమిస్తా. అనేజత్ మొదటి విశేషణం. నా ఏజత్ అనేజత్. ఏజ్రు కంపనే ధాతువు. అంటే ఏజత్ అంటే కంపించున్నది అని అర్థం. ఒకడు కంపిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? తన యొక్క అవస్థ నుండి జారి పడుతున్నాడు, వేరే జారుతున్నాడు అని అర్థం. అటువంటి కూటస్థము కాబట్టి పరమాత్మ అనేజత్, ఎటువంటి కంపనము లేనిది. అనేజత్. ఏకం. ఇది నానా కాదు. ఈ పరమాత్మ ఒక్కటే తప్ప నానా కాదు. అనేజదేకం. రెండో విశేషణమైంది. మనసో జవీయ. ఇది మనస్సు కంటే కూడా జవీయ. ఈ పరబ్రహ్మ జవీయ అంటే మరింత వేగము కలిగినది. జవము వేగము కలిగినది. ఇది మూడవ విశేషణం. ఇక్కడే సందేహం, మొట్టమొదటి ఇక్కడే సందేహం వచ్చేస్తుంది. మొదటి విశేషణానికి మూడో విశేషణానికి విరోధం లేదా అని. మొదటి విశేషణంలో అనేజత్ అన్నారు, అసలు కదలనే కదలదన్నారు. మూడో విశేషణంలో మనసోజవీయ అన్నారు, మనస్సు కంటే వేగము కలిగినది అన్నారు. అసలు కదలికే లేని దానికి మనస్సు కంటే వేగము కలిగినదని ఎలా చెప్తారు అంటే భగవత్పాదులు దానికి వ్యాఖ్యానం చేస్తూ సోపాధికమైనటువంటి బ్రహ్మ దృష్టిలో పెట్టుకుని మనసోజవీయ అని, నిరుపాధికమైనటువంటి బ్రహ్మని దృష్టిలో పెట్టుకుని అనేజత్ అని చెప్పి విశేషణాలని చెప్పి భగవత్పాదులు దీనికి సమాధానం చెప్పడం జరిగింది. ఎందుకంటే అంతఃకరణము ఉపాధిగా కలిగినటువంటి పరమాత్మ, జీవత్వ వ్యవహారం, అటువంటి చైతన్యానికి జీవత్వ వ్యవహారం, అది సోపాధిక బ్రహ్మ. హిరణ్యగర్భుడు ప్రథమ జీవుడు. నిరుపాధికమైనటువంటి అంతఃకరణం ఉపాధిగా లేనటువంటి శుద్ధ చైతన్యము నిరుపాధిక బ్రహ్మ. అంతఃకరణం అంటే మనస్సు. అంతఃకరణము ఉపాధిగా కలిగిన ధర్మము అంటే మనస్సులో ఉన్నటువంటి ధర్మాలు పరమాత్మ యందు ఆరోపింపబడుతున్నాయి. ఉపాధిగత ధర్మాలు ఉపధేయమందు మనస్సులో ఉన్నటువంటి ఆ వేగము, ఆ క్రియాశక్తి ఇక్కడ ఆరోపింపబడింది. మనస్సు ఎంతో వేగంగా వెళ్ళి బ్రహ్మలోకానికి కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా చూస్తోంది అన్నీ కూడా ఒకసారి మనస్సును అనుకుంటే. అటువంటి ఒక ఉదాహరణ తెల్లని స్వచ్ఛమైనటువంటి స్ఫటికం, తెల్లని స్ఫటికం అక్కడ పెట్టి దాని పక్కనే ఎర్రని మందార పుష్పం పెట్టాం. ఈ తెల్లని స్ఫటికం ఎలా కనిపిస్తోంది? ఎర్రగా కనిపిస్తోంది. రక్తః స్ఫటికః అనే జ్ఞానం కలుగుతోంది. నిజంగా స్ఫటికం ఎర్రగా ఉన్నదా? ఆ పక్కన ఉన్నటువంటి ఆ రక్తమందారమందు ఉన్నటువంటి ఆ రక్తిమ ఏదైతే ఉన్నదో అది ఆరోపింపబడుతోంది, అధ్యసింపబడింది. ఆ స్ఫటికమందు ఆరోపింపబడి తద్గత ధర్మాలు ఉపాధిగతములైనటువంటి ఆ ధర్మము దీని యందు ఆరోపింపబడి ఈ స్ఫటికము ఎర్రగా ఉన్నది అని చెప్పి మనకి జ్ఞానం కలుగుతోంది. ఉపాధిగత ధర్మాలు ఉపధేయమందు ఆరోపింపబడినాయి లోకంలో కూడా. అదేవిధంగా మనస్సు ఉపాధిగా, అంతఃకరణం ఉపాధిగా కలిగినటువంటి ఆ చైతన్యమందు ఉపాధిగతములైనటువంటి అక్కడ మందారగతములైనటువంటి ఉపాధి మందారము దాని యందు ఉన్న ధర్మాలు ఆరోపింపబడినట్టుగా ఇక్కడ ఉపాధి అంటే అంతఃకరణము, మనస్సు లేదా ప్రాణము క్రియాశక్తి కలిగినది. ప్రాణము దాని యొక్క ధర్మాలు
చైతన్యమందు ఆరోపింపబడుతున్న ఉపాధి ధర్మాలు ఉపధేయమందు ఆరోపింపబడుతున్నాయి. కాబట్టి సోపాధికమైనటువంటి ఉపాధితో కూడుకున్న బ్రహ్మమును ఉద్దేశించి మనసో జవీయ అని చెప్పబడింది. ఎట్టి ఉపాధి లేనటువంటి బ్రహ్మమును దృష్టిలో పెట్టుకుని అనేజత్ అని చెప్పబడింది అని చెప్పి శంకర భగవత్పాదులు దీనికి వ్యాఖ్యానం చేశారు. అది దీనికి కూడా భగవత్పాదుల తర్వాత ఒక వాక్యం ఉంది. దానికి కూడా దాని యందు మిక్కిలి వేగము కలిగినది అని ఉంది. మిక్కిలి వేగము కలిగినది ఉంది. మనస్సులో ఉన్నటువంటి ధర్మం ఆరోపింపబడింది. మరింత వేగము కలిగినది అని ఉంది. అయ్యా వినపడలేదు. అవును, మనస్సు కంటే అదే సమాధానం. ఇదొక సమాధానం అయ్యా, ఇదొక సమాధానం. అందులో కూడా మనస్సు ఆత్మ సర్వవ్యాపి కాబట్టి మరింత వేగము కలిగినదని ఒకటి. ఇంకొక వ్యాఖ్యానం అక్కడ ఒక వాక్యం శంకర భాష్యంలో ఆత్మ చైతన్యము యొక్క ప్రకాశము మొత్తం ఈ మనస్సు బ్రహ్మలోకానికి వెళ్ళునంతలోనే ఈ ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశమంతా కూడా వ్యాపించిపోయింది అని. అది తర్వాత వస్తుంది. అది అంటే మీరు చెప్పినట్టుగా మిక్కిలి వేగము కలిగినదని ఎక్కడి నుంచి వచ్చింది? మరింత వేగము అంటే ఈ వెళ్ళునంతలోనే మొత్తం ప్రకాశమంతా, ఈ ఆత్మ చైతన్యం అంటే ప్రకాశం కాబట్టి మొత్తం ప్రకాశమంతా వ్యాపించిపోయింది. ప్రకాశమంతా వ్యాపించింది కాబట్టి ఇది మనస్సు కంటే కూడా మరింత వేగము కలిగినది అని చెప్పి మనం అక్కడ 2-3 వాక్యాలు వారన్నట్టుగా సర్వవ్యాపి ఒకటి, సర్వవ్యాపి అయినందువల్ల కూడా చెప్పబడిందని ఒకటి. మనసో జవీయ 4వ విశేషణం నైనద్దేవా ఆప్నువన్. దేవాహ అంటే ఇంద్రియాలు అని అర్థం. ఇది వెళ్ళేటప్పటికి అక్కడ రెడీగా ఉంది. అది అవును, మనస్సు వెళ్ళడానికంటే ముందే బాగుంది. అవును అది అంతా వ్యాపించి సర్వత్రా ఉన్నది కదా. అవును అవును ఇది వెళ్ళునంతలోనే అది ప్రకాశం వ్యాపించిపోయింది కాబట్టి దానికంటే ముందుగానే తాను వెళ్ళింది అని. అది సర్వవ్యాపి అని ఒకటిను, తర్వాత ప్రకాశ స్వభావత్వాత్ అని చెప్పి భాష్యంలో ఒక వాక్యము. దీనివల్ల మనకి భావం తెలుస్తుంది. 4వ విశేషణం నయనద్దేవా ఆప్నువన్. ఏనత్ ఈ ఆత్మతత్వాన్ని దేవాహ అంటే ప్రకాశార్థకమైన దివుధాతువు మీద ఏర్పడింది కాబట్టి ప్రకాశ స్వభావము కలిగినటువంటి ఇంద్రియాలు ఏనత్ ఈ ఆత్మతత్వాన్ని నా ఆప్నువన్ పొందలేకపోయినవి. ఎందువల్లంటే మామూలుగా లోకంలో ఇంద్రియాలు బాహ్య విషయ ప్రకాశంలో సమర్థము లేనటువంటివి, ప్రకాశ స్వభావములు కలిగినవి. అవి ఈ ఆత్మతత్వాన్ని కించిత్ కూడా పొందలేకపోయినవి. ఎందువల్లంటే ఇంద్రియాలకి మనోవ్యాపారంతో వ్యవధానం ఉన్నది. మనోవ్యాపారం యొక్క సహకారం ఉంటేనే ఇంద్రియాలు, చక్షురాది ఇంద్రియాలు తమ పని చేయగలవు. కాబట్టి మనోవ్యాపార వ్యవధానము వల్ల కొంచెము కూడా పొందలేకపోయినవి, కొంచెము కూడా ఆత్మతత్వాన్ని
గ్రహించలేకపోయినవి. నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు, అదే ఇది పూర్వమే అర్షతు వెళ్ళినది, ఋషిగతౌ వెళ్ళినది. ఇది ముందుగానే ఆత్మతత్వము ముందుగానే మనస్సు కంటే కూడా ముందుగానే వెళ్ళినది. తద్ధావతో అన్యాన్ అత్యేతి, తత్ ఆ ఆత్మతత్వము ధావత అన్యాన్ శీఘ్రముగా వెళ్ళుతున్నటువంటి మనోవాగింద్రియాదులను అన్నిటినీ కూడా అత్యేతి అంటే అతిక్రమించి వెళ్ళుచున్నదా అన్నట్లు ఉన్నది. ఇవ శబ్దాన్ని తీసుకుని శంకర భగవత్పాదులు ఇవార్థాన్ని జోడించి అత్యేతి ఇవ శీఘ్రంగా వెళ్ళుతున్నటువంటి వాటిని అన్నిటినీ కూడా అతిక్రమించి వెళ్ళుచున్నదా అన్నట్లు ఉన్నది. ఈ అర్థం ఎక్కడి నుంచి వచ్చింది? తరువాతి విశేషణంలో తిష్టత్ అని ఉంది. తరువాతి విశేషణం ద్వారా ఇవార్థము సూచింపబడింది అని భగవత్పాదులు దానికి సమాధానం రాశారు. తిష్టత్ అన్నారు. తిష్టత్ అంటే ఎట్టి వికారములు లేనిది అని, కూటస్థము ఎట్టి వికారములు లేనిది. ఎట్టి వికారములు లేనిది శీఘ్రంగా వెళ్ళుతున్నది అని, అతిక్రమించి వెళ్ళుచున్నది అని చెప్పడం ఎలా కుదురుతుంది? కాబట్టి అతిక్రమించి వెళ్ళుచున్నది కాదు, వెళ్ళుచున్నదా అన్నట్లు ఉన్నది అని చెప్పి ఇవార్థం. సమీచీనం. ఏమండి? అంతే. సర్వవ్యాపకత్వాన్ని చెప్పింది, సర్వాత్మత్వాన్ని చెప్తుంది. సర్వతఃపాణిపాదం లాంటిది. సర్వతఃపాణిపాదం ఎలా కుదురుతుంది అంటే మన అన్న అందరి కాడుతో ఆయన కాడు కాల్చేది. అలాగే తిష్టతీగా మనం వెళ్తుంటే అది వెళ్తున్నట్టు వస్తుత అది వెళ్తేనే మనం వెళ్తుంది. మన యొక్క ఇందాక చెప్పిందంటే సర్వాత్మకత్వం, ఇప్పుడు సర్వవ్యాపకత్వం. ఇప్పుడేమో నైయాయిక మతంలో సర్వవ్యాపకత్వం ఉన్నా సర్వాత్మత్వం లేదు ఆత్మకి. ఇప్పుడు సర్వాత్మత్వం కూడా చెప్పినట్టయింది. దానికోసం ఇది రెండు చెప్పాలి. నైయాయిక మతం కంటే వైలక్షణ్యం. సర్వాత్మకత్వం ఉన్న కాదు, రెండు చెప్పాలి. రెండు చెప్తేనే సర్వాత్మకత్వం వస్తుంది. ఇదే ఇవ శబ్దంలోనే సారస్యం. సర్వవ్యాపకత్వం ఒకటే, లేకపోతే పూర్వోక్తంతో వైలక్షణ్యం కాదు కదా. పూర్వోక్తం సర్వవ్యాపకత్వమే చెప్పింది, ఇప్పుడు సర్వాత్మత్వం కూడా కావాలి. ఇది నైయాయిక ఆత్మతత్వం కంటే విలక్షణం. అది దానిలో అందుకోసం సారస్యం ఉంది. తద్ధావతో అన్యాన్ అత్యేతి ఇవ అతిక్రమతీవ అతిక్రమించుచున్నదా అన్నట్లు ఉన్నది. తిష్టత్ తిష్టత్ అన్నారు కాబట్టి ఎట్టి వికారములు లేనిది కాబట్టి మిగతా మనోవాగింద్రియాదులను అతిక్రమించి వెళ్ళడం అనేది సంభవించదు కాబట్టి అతిక్రమించి వెళ్ళుచున్నదా అన్నట్లు ఉన్నది. అయిపోయాక తస్మిన్నపో మాతరిష్వా దధాతి. ఇక్కడ కొంచెం విశేషం. ఇక్కడ కూడా శంకర భగవత్పాదులు మాతరిష్వా దధాతి అనే పదానికి విభజతి అనే ఒక వ్యాఖ్యానం, దధాతి అనే పదానికి ధారయతి అనే ఒక వ్యాఖ్యానం. ధారయతి అనే పదంలో స్వార్థే నిత్యది, ధరతి అని అర్థం. తస్మిన్ నిత్య చైతన్య స్వభావాత్మకే ఆత్మతత్వే సతి. తస్మిన్ సతి సప్తమిది. తస్మిన్ సతి ఆ నిత్య చైతన్య స్వభావమైనటువంటి ఆత్మతత్వము ఉంటూ ఉండగా, అది ఉన్నందువల్లనే, ఎవరో యజమాని ఉన్నందువల్లే వీడు పనిచేస్తున్నాడు అన్నట్టుగా, యజమాని భయంతోనే వీడు అన్నట్లుగా భీషాస్మాత్ పవతే అని కూడా ఉంది. పవన వాతః పవతే, వాయు భీషాస్మాత్ అని. కాబట్టి తస్మిన్ ఆత్మతత్వే సతి, ఆత్మతత్వము ఉంటూ ఉండగా అపహ అంటే కర్మలు అని అర్థం. అప్శబ్దానికి జలం అని అర్థం.
అంటే అప్శబ్దం కాదు, ఆప అప్శ ఏంటి మళ్ళీ మళ్ళీ ఏమండి ఏమన్నారు? మళ్ళీ అపస్సా ఒక్క నిమిషం అంటే భాష్యంలో ఉన్నది కొంచెం ముందు నేను వివరిస్తా. ఇక్కడ కర్మవాచక పదంగా దానిని గ్రహించాల, లక్షణని చెప్పారు. ఎలాగూ అంటే తీర సంబంధము ఉన్నందువల్ల కాదు, జల సంబంధము ఉన్నందువల్ల గంగా శబ్దానికి తీరమందు లక్షణ చెప్పినట్టుగా జల సంబంధము ఉన్నందువల్ల అప్శబ్దానికి కూడా, జలవాచకమైనటువంటి అప్శబ్దానికి కూడా కర్మలయందు లక్షణ. ఎలాగూ అంటే యజ్ఞంలో మనం ఉపయోగించే సోమరసం కానీ, ఆద్యము కానీ, పయస్సు కానీ, ఇవన్నీ కూడా జలంతో సంబంధము కలిగినటువంటి వస్తువులు. కర్మలు వీటి చేత నిర్వర్తింపబడుతున్నాయి. ఈ ఏమన్నా అది కాదు, అదే ద్వితీయ బహువచనం కదా. అవునవును, ద్వితీయ బహువచనం కాబట్టి అప్శబ్దానికి ద్వితీయ బహువచనం. అయితే అప్శబ్దానికి జలముల అర్థం కదా, కర్మల అర్థం. తస్మిన్ ఆత్మతత్వము ఉంటూ ఉండగా మాతరిస్వ వాయుదేవుడు, దానికి అర్థం చెప్పుకుందాం. మాతరిస్వ అపహ దధాతి. ఏమండి అయ్యా, శంకర భగవత్పాదులు చెప్పిన వ్యాఖ్యానం ఇది వ్యాఖ్యానం. భగవత్పాదులు అందులో స్వారస్యం కూడా ఉంది. కర్మలు అర్థం అంటే జల సంబంధము కలిగినటువంటి ద్రవ్యాలతో కర్మలు నిర్వర్తింపబడుతున్నాయి అని చెప్పి, సమాధి రసములతో వాటితో ఈ కర్మలు నిర్వర్తింపబడుతున్నాయి. కాబట్టి జలవాచకమైనటువంటి అప్శబ్దానికి జల సంబంధము ఉన్నటువంటి కర్మలయందు లక్షణ చెప్పి అపహ అంటే కర్మాణి. సమీచీనం. ఏవంచ అపహ అంటే కర్మాణి అని అర్థం. తస్మిన్ 5 నిమిషాలు పూర్తి చేశాను. తస్మిన్ ఆత్మతత్వము ఉంటూ ఉండగా మాతరి శ్వయతి గచ్చతి ఇది మాతరిస్వ వాయుదేవ అని అర్థం, వాయుదేవత అని అర్థం. ఏమండి మాతరి అంటే అంతరిక్షే శ్వయతి గచ్చతి ఇది మాతరిస్వ వాయుదేవ ఇత్యర్థ. ఇక్కడ మాతరిస్వ పదంతో హిరణ్యగర్భుడు వివక్షితం. సర్వదేవమయో హి సహా అని, సర్వజీవ సమష్టి స్వరూపుడైన, సర్వదేవతా స్వరూపుడు కాబట్టి వాయుదేవతా స్వరూపుడైన సర్వదేవత. అందుకే ఏ దేవతావాచక పదం చేతనైనా కూడా హిరణ్యగర్భుని గ్రహించవచ్చు.
ఏవంచ మాతరిష్వ అనే పదానికి 2 అర్థాలు భాష్యం ద్వారా మనకి తెలుస్తాయి. మాతరిష్వ పదానికి 2 అర్థాలు. ఒకటి ఉపహిత బ్రహ్మ, రెండోది ఉపాధి. ఒకటి ఉపహిత బ్రహ్మ అంటే ప్రాణోపహిత బ్రహ్మ, లేదా 17 అంగాలు ఏవైతే ఉన్నాయో, పంచప్రాణాలు, దశేంద్రియాలు, మనోబుద్ధులు, ఈ 17 అంగాలతో కూడుకున్న సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అటువంటి సూక్ష్మ శరీరము ఉపాధిగా కలిగినటువంటి హిరణ్యగర్భుడు. మాతరిస్వన్ శబ్దానికి మాతరిస్వన్నే కదా ఏమండి? కొంచెం ఇందులో విచారించవలసిన విషయం. మనది స్థూల శరీరము. సరే, నాకు తెలిసినది అందులో ఉన్నది ముందు చెప్తా, తర్వాత విచారణ చేద్దాం. ఎందుకంటే కొంచెం ఇందులో విచారించాల్సిన విషయం ఉంది కాబట్టి. అటువంటి సూక్ష్మ శరీరము ఉపాధి ఉపహిత బ్రహ్మ మొదటి పక్షంలో ఉపహిత బ్రహ్మ, రెండో పక్షం అంటే మొదటి 2 పక్షాలు ఎందుకు వచ్చాయి? మొదటి పక్షంలో దధాతి అంటే విభజతి అని అర్థం, రెండో పక్షంలో దధాతి అంటే ధారయతి అని అర్థం. ధారయతి ఇత్యుక్తో ధరతి చర్థ స్వార్థే నిత్య. తస్మిన్ ఆత్మతత్వే సతి, ఆ ఆత్మతత్వం ఉంటూ ఉండగా మాతరిష్వ అయ్య బాబు నిజర్థం లేదు అని అన్నాను. అది కాదు. భాష్యంలో ధారయతి అని చెప్పి వ్యాఖ్యానం చేశారు కదా. మంత్రంలో అని చెప్పలేదు నేను. మన అంతరంలో ధారయతే అని చెప్పి శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేసి దధాతి పదానికి ధారయతే అని వ్యాఖ్యానం చేశారు. అది అక్కడ స్వార్థేణిచ్చు. అవి లేదు అసలు న్యర్థం అవివక్షితం. అదే చెప్తుండే ఇప్పుడు నేను. న్యర్థం అవివక్షితం, అక్కడే విశేషం ఉంది. ఏమండి? కొంచెం విశేషం ఉందండి. కొంచెం ప్రథమతః కించిత్ శ్రోతవ్యం, కించిత్ మయా ఉచ్యతే అత్ర. దానిని కొంచెం ఆలోచించవలసిన కొంచెం. ఎందుకంటే భాష్యంలో ఏం లేదు. భాష్యంలో దధాతి అనే పదానికి విభజతి అనే అర్థం ఒకటి ఉంది. విభజతి అనే అర్థం చెప్పినప్పుడు మాతరిష్వన్ శబ్దానికి ఏం చెప్పాం? హిరణ్య గర్భుడు అర్థం చెప్పాం. హిరణ్య గర్భ తస్మిన్ ఆత్మతత్వే సతి విభజతి. ఆయా దేవతలకి ఆయా కర్మలను విభజిస్తున్నాడు. అగ్నికేమో జ్వలించుటానే కర్మ, ఆదిత్యుడికేమో ఉదయించుటానే కర్మ, వాయుదేవుడికేమో పవనించుటానే కర్మ, వీచుటానే కర్మ. ఈ రకంగా ఆయా దేవతలకి ఆయా కర్మలని విభజిస్తున్నాడు. ఈ విభజన శక్తి హిరణ్య గర్భుని యందున్నటువంటి ఈ విభజన శక్తి నిత్య చైతన్య ప్రయుక్తమే గాని స్వతంత్రము కాదు, స్వప్రయుక్తము కాదు. నిత్య చైతన్య ప్రయుక్తమే అది. అర్థం ఏమిటి? తస్మిన్, ఆ నిత్య చైతన్య స్వభావమైనటువంటి ఆత్మతత్వము ఉంటూ ఉండగా ఉన్నందువల్లనే మాతరిష్వ హిరణ్యగర్భ అపహ తత్తత్కర్మాణి తత్తద్దేవతానాం విభజతి. వ్యాఖ్యానంలో నియత
నియత కర్మ విభాగాదేవ పరమేశ్వర సంభావ్యతే. ఈయన ఇప్పుడు ఈయన ఏం చేయగలిగాడు? ఈయనకి ఇదే కర్మ, ఈయనకి ఇదే కర్మ, ఈయనకి ఇదే కర్మ అని చెప్పి మార్పు లేకుండా ఆయా కర్మలను విభజించాడు ఈయన. ఈ నైయత్యం అనేటువంటిది ఈయన యందు లభించింది అంటే అది పరమేశ్వర ప్రయుక్తమే కానీ అందువల్ల కూడా పరమేశ్వర సంభావ్యతే అనేవి వ్యాఖ్యానంలో ఆనందగిరి అక్కడ. సరే, ఇక్కడ ఉపహిత బ్రహ్మ అని మనం తీసుకున్నాం. అంతఃకరణోపహితం కావచ్చు, లేదా ప్రాణోపహితం కావచ్చు. ప్రాణము అంటే క్రియాప్రధానం. క్రియాశక్తి కలిగినటువంటి ప్రాణము ఉపాధిగా కలిగినవాడు కాబట్టి, అటువంటి ప్రాణోపహిత హిరణ్యగర్భుడు కాబట్టి అటువంటి క్రియాశక్తి అతని యందు సిద్ధించింది. హిరణ్యగర్భుని యందు కూడా ఇటువంటి క్రియాశక్తి. ఎటువంటి క్రియాశక్తి? విభజన శక్తి. విభజతి, ఆయా కర్మలని ఆయా దేవతలకి విభజిస్తున్నాడు. ఇది మొదటి వ్యాఖ్యానం. భగవత్పాదులు ఏం చేశారంటే తర్వాత దధాతి ధారయతే భీషాస్మాద్ వాతః పవతే ఇత్యాది శృతిభ్య అన్నారు భగవత్పాదులు. ఇప్పుడు దధాతి అనే పదానికి ధరించుచున్నాడు అని అర్థం. ధారయతే అని భగవత్పాదులు అన్నారు కానీ స్వార్థేణిచ్చే. ఇందువల్ల డుధాయి ధారణ పోషణయోహన ఉంది. ధారణ అన్నప్పుడే స్వార్థేణిచ్చది. డుధాయి ధారణ పోషణ ఏమంచ ధరించుచున్నాడు అని అర్థం. ధరించుచున్నది అని కానీ అర్థం. అంటే ఇప్పుడు దధాతి అనే పదానికి ఉన్నదే అర్థము, ధారయతే అనే దానికి స్వార్థేణిచ్చి చెప్పుకుని ధరించుచున్నది అని అర్థం చెప్పాలి. ఇప్పుడు మాతరీశ్వన్ శబ్దానికి ఉపాధి అర్థం, ప్రాణం అర్థం. అయం ఉపాధి ప్రాణమందు క్రియాశక్తి వచ్చి తత్తత్ కార్యకరణాది విక్రియా కరోతి అని చెప్పి మళ్ళీ భగవత్పాదుల యొక్క వాక్యం. ఈ ప్రాణం ఏం చేస్తోంది? క్రియాశక్తి కలిగి ఉంది. ప్రాణమందు క్రియాశక్తి వల్ల రజోగుణ సమష్టి స్వరూపము కాబట్టి, రజోగుణము ప్రధానమైనది కాబట్టి ఈ ప్రాణమందు క్రియాశక్తి సిద్ధించినందువల్ల ఆ క్రియలను అపహ కర్మాణి ఆయా కర్మలను ఆయా క్రియలను ధరించుచున్నది. ఈ ప్రాణము ఆయా క్రియలను ధరించుచున్నది అని ధారణ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే తస్మిన్ నిత్య చైతన్య స్వభావమైనటువంటి ఆ పరమాత్మ ఉన్నందువల్లనే ఈ మాతరిశ్వ ప్రాణము ఆయా క్రియలను అపహ కర్మలను క్రియలను ధరించుచున్నది అని చెప్పి చిట్ట చివరిగా తస్మిన్నపో మాతరిశ్వ దధాతి అని చెప్పి అటువంటిది ఆత్మతత్వము అని చెప్పి ఈ మంత్రం ద్వారా ఆత్మతత్వము యొక్క వర్ణన చేయబడిందని చెప్పి ఇంతటితో నేను విరమిస్తున్నాను. నమస్కారం. దర్శనం